వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నల్గొండ పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని ముమ్మరంగా నాకాబందీ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఒక డీఎస్పీ, 6 సీఏలు, 18 మంది ఎస్ఏలు, 200 మంది పోలీసు సిబ్బందితో బలగాలు పాల్గొన్నాయి. పట్టణ వ్యాప్తంగా 10 చెకింగ్ బృందాలు, 8 కట్-ఆఫ్ బృందాలు, 2 డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టాయి. లాడ్జ్లు, బస్టాండ్, ప్రధాన కూడళ్లు అనుమానాస్పద వ్యక్తుల్లో అదుపులోకి తీసుకుని విచారించారు. కాగజ్ నగర్ సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు కార్మిక సంఘాల సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గోలెం వెంకటేశం మాట్లాడుతూ మిల్లులో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. నర్సాపూర్ జీ మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఎంఆర్ఓ శ్రీకాంత్, సర్పంచ్ ఇందిరాకరణ్ రెడ్డి పూజలు చేసి కాంటాను మొదలుపెట్టారు. రైతులు దళాలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ సూచించారు. కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని ప్రదేశంలో ఆకుతోట జయమ్మ, సోమయ్య దంపతులు తమ షష్ఠి పూర్తి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. ప్రతిరోజు తమతో కలిసి కష్టపడే ఉపాధి హామీ కూలీల మధ్యే ఈ వేడుక జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమయ్యకు 60 ఏళ్లు పూర్తి కావడంతో కొత్త వస్త్రాలు ధరించి పని ప్రదేశానికి చేరుకున్న దంపతులను తోటి కూలీలు ఘనంగా సన్మానించారు. పూలమాలలు వేసి అక్షంతలు చల్లి ఆశీర్వదించారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, వీణవంక మండలంలోని మడిపల్లి, తనుగుల, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో వేలాది తాటి ఈత వనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలపై సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ ఘటనా స్థలాలను పరిశీలించి ఉపాధి కోల్పోయిన గీతా కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు నష్టపరిహారం అందించేలా రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని సినీ పోలీస్ ప్రాంతంలో గోల్డ్ ఫిష్ విలాస్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో భారీ యంత్రాలతో అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ కూల్చివేతల సమయంలో భారీ పోలీస్ బందోబస్తుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఆటోను తాడుతో కట్టి లాగుతూ వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, నిత్యావసరాల ధరలు ఇప్పటికే అధికంగా ఉండగా ఇంధన ధరల పెంపు రవాణా రంగాన్ని దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. 6 కాలం కష్టపడి పండించిన వరి ధాన్యం సకాలంలో కొనుగోలు జరగక, లారీలు రాక అకాల వర్షాలకు తడిసిపోతుంటే రైతులు రోడ్డెక్కారు. కొందరు రైతులు ధాన్యం బస్తాలు రోడ్డుపై తగలబెట్టి లారీలు పంపించాలని నినాదాలు చేశారు. ఈ సంఘటన కామారెడ్డి ఎల్లారెడ్డి రహదారిపై జరిగింది. మందమర్రి పాత బస్టాండ్ నుండి మంచిర్యాల వెళ్లే జాతీయ రహదారిపై ఆవులు సంచరిస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నేషనల్ హైవే సిబ్బంది ఉన్నప్పటికీ రోడ్డుపై ఉన్న ఆవులను తరిమేందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆవులు, పశువుల కారణంగా పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ నేషనల్ హైవే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను భేటీ అయ్యారు. వెలుగుమట్టలో ఇల్లు కూల్చేసిన వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని, పరిగి మండలం కడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఇచ్చిన భూసేకరణ నోటీసును రద్దు చేయాలని, RRR అలైన్మెంట్ మార్పు, భూసేకరణ సమస్యలపై బాధితులతో కలిసి గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. రిపోర్టు తెప్పించుకొని న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని, కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని మండిపడ్డారు.